హోసన్నా మినిస్ట్రీస్కి ప్రభు అనుగ్రహించిన వాగ్దానం అందరూ చదువుకుని ఆ తర్వాత ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. అందరు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో బలహీనులుగా మారిపోవటం, ధైర్యాన్ని విడిచిపెట్టడం, మెత్తని మనస్సు కలిగి మనం అధైర్యపడి అనేకులను అధైర్యపరిచినటువంటి పరిస్థితులు చాలా గత దినాలలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో ఎన్నో సందర్భాల్లో మీరు ఇలాంటి పరిస్థితులను కళ్ళతో చూసుంటారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే బలహీనమైనటువంటి మాటలు మాట్లాడతాడో, బలహీనమైనటువంటి స్థితిలో ఉంటాడో, బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడతాడో, ఆ వ్యక్తి గుండెల్లో ఉన్నటువంటి కొండంత ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో, సింహం లాంటి మనిషి కూడా చచ్చిన కుక్కలాగా మారిపోతాడు. చచ్చిన కుక్కలాగా మారిపోతాడు. అంత ప్రమాదం ఉంది. అందుకని దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఈ 2022వ సంవత్సరంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో బలహీనులు కావద్దు, మీరు ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు బలహీనుడవుతాడు? బలహీన క్షణాలలో తీసుకునే నిర్ణయాలు, బలహీనమైన క్షణాలలో విశ్వాసుల జీవితాల్లో, దైవజనుల జీవితాల్లో కనిపించే ఆ పొరపాట్లు, ఆ తప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి? టూకీగా కొన్ని మాటలు చెప్తాను, తలపైకి చూడండి. ఒక పట్టణం యొక్క కాపురస్తులట బలహీనులుగా ఉన్నారట. ఆ వారిలో ఉన్నటువంటి బలహీనతను బట్టి వారికట బెదురు, జడుపు అనేది ఆరంభించబడి వాళ్ళ యొక్క గుండెల్లో భయం వచ్చి శరీరం అంతా గజగజ గజ 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 వనగటం ఆరంభమైందట. ఒక వ్యక్తి ఎప్పుడు శారీరకంగా బలహీనుడవుతాడో, మానసికంగా బలహీనుడవుతాడో, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో బలహీనుడవుతాడో, ఆ వ్యక్తిలో ఆటోమేటిక్గా భయము, బెదురు, దడ, వణుకు, షివరింగ్ అనేది ఆరంభించబడుతుంది. ఈ బలహీనుడిలో ప్రవేశించినటువంటి ఈ భయం అనే ఆయుధం ద్వారా ఆ వ్యక్తి ఎలా అయిపోతాడని రాస్తుందంటే, పొలములోని గడ్డి వలెనో, కాడ వెయ్యని చేను వలెనో మారిపోతాడట. పొలాల్లో ఉన్నటువంటి గడ్డిని మీరు చూడండి, గడ్డిని చూడండి. ఆ గడ్డి చాలా బలహీనంగా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, వాడిపోయి ఉంటుంది, ఫలాలు లేకుండా, పుష్పాలు లేకుండా ఉంటుంది. కొన్ని మొక్కలు, కొన్ని వృక్షాలు భూమిని చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి. కానీ కాడ వేయకుండా, కాండం లేకుండా, కొమ్మలు లేకుండా, ఆకులు లేకుండా, పుష్పాలు లేకుండా, ఫలాలు లేకుండా నిష్ఫలంగా కాడ కూడా లేనటువంటి స్థితి. సంవత్సరాలు జరుగుతున్నా, నెలలు
దొర్లిపోతున్నా సరే అందవలసిన నీరు అందుతుంది, అందవలసిన సారం అందుతుంది. కానీ కాడ వెయ్యని చేను వలె, పొలములోని గడ్డి వలె భయపడి బలహీనులై బంధకాలలో నిస్సహాయ స్థితిలో ఉంటారు. అందుకని దేవుడు ఓదేదు కుమారుడును అయినటువంటి అజర్యాని పంపి ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఆసా రాజా, యోధా జనాంగమా, బెన్యామీను వారలారా, దేవుని ప్రజల మధ్యలో నివసించుచున్న పరదేశుల సమూహమా, మీరు బలహీనులు కావద్దు, బలహీనులు కావద్దు, బలహీనులు కావద్దు. ధైర్యం వహించండి. బలహీనులయ్యారో భయం మిమ్మల్ని వెంటాడి వేటాడి వశపరుచుకుని మిమ్మల్ని గడ్డి పరకలాగా కాడవేయని చేను వలె మార్చేసే ప్రమాదం ఉంది కనుక మీరు బలహీనులు కావద్దు అని రాస్తుంది. చూడండి, ఒక చక్కని చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సందర్భంలో దావీదట అలసిపోయి బలహీనుడయ్యాడట. జాగ్రత్తగా వినాలి. అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిరాశ నిస్పృహలకు లోనైపోయి నిరాశల చెరలో నిస్సహాయ స్థితిలో చేతులు గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో అలసట చేత బలాన్నంతా కోల్పోయి పూర్తిగా బలహీనుడైపోయాడట. అలిసి సొమ్మసిల్లి ఆ బలహీనమైనటువంటి క్షణాల్లో ఉన్నటువంటి దావీదును గురించి ఒక కంత్రి ఆలోచన చెప్తున్నాడు అబ్షాలోముకి. ఏమనంటే, దావీదు అలసిపోయి బలహీనుడయ్యాడు. ఇప్పుడు గనక నేను అతన్ని బెదిరించాననుకో, అతనితో ఉన్న సమూహం అదిరిపోయి చెదిరిపోతారు. వెంటనే అతన్ని నేను చంపేస్తాను, ప్రజలందరినీ నీ తట్టుగా త్రిప్పుతాను, నీ తట్టుగా మళ్ళిస్తాను, రాజ్యం నీ వశమవుతుంది, సింహాసనం నీ సొంతమవుతుంది, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం మాత్రం కావాలి అని అంటే, అహీతోపెలో చెప్పిన ఈ ఆలోచన అబ్షాలోముతో ఉన్నటువంటి సేవకులందరికీ యుక్తముగా అనుకూలంగా ఉందట. ఎందుకు అని అంటే, ఆ దినాల్లోనటండి అహీతోపెలో చెప్పిన ఏ ఆలోచన అయినా సరే అది దేవుని ఆలోచనలాగా ఉండేదట. దేవుని స్తోత్ర. అంత యాక్యురేట్గా, అంత పర్ఫెక్ట్గా, ఏ లోపం లేకుండా ఇది దేవుని ఆలోచన, ఇది సదాకాలం నిలిచే ఆలోచన, ఇది శ్రేష్టమైన ఆలోచన. ఈ ఆలోచన ప్రకారం మనం కొనసాగితే కార్యాలన్నీ సఫలమవుతాయి, సక్సెస్ సాధిస్తాం అని నానుడి. ఇశ్రాయేలు ప్రజల అందరి మధ్యలో ఒక నానుడు ఉండేది. అందుకని అబ్షాలోము అతనితో ఉన్న సేవకులంతా నమ్మారట. ఇందులో నేను చెప్పాలి ఒక మాట, జాగ్రత్తగా వినండి. దావీదు ఎవరో అనంటే, సింహము ఎదురు నిలిచి సింహాన్ని చీల్చి సింహం నోట్లో ఉన్న గొర్రెపిల్లను కాపాడినవాడు. దావీదు ఎవరో? గొల్యాతును చూచి, ఫిలిస్తీన్ల సైన్య సమూహాలను చూచి, వారి ఆయుధ సామాగ్రిని చూచి, వారు చేయుచున్నటువంటి ఆర్తనాదాలు విని సౌలు రాజు, యువరాజు యోనాతాను, సైన్యాధిపతులు, సైన్యం జడిసి మనసులో కృంగిన వారై భయం గుప్పెట్లో బానిసలుగా మార్చబడితే, ఒక్క రాతి దెబ్బతో ఫిలిస్తీన్ల సర్దారుణ్ణి గొప్ప కూల్చి ఇశ్రాయేలీల మనసులను లేవనెత్తి భయం గుప్పిట్లో నుంచి వారిని విమోచించినటువంటి ధైర్యశాలి, బలశాలి, వీరుడు, శూరుడు, ధీరుడు, దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఈ దావీదు కూడా బలహీనుడయ్యాడట అలిసిపోవటం ద్వారా. చూడండి ప్రియులారా, ఆత్మీయ జీవితంలోనైనా
కుటుంబ జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా ఎప్పుడు మీరు అలసిపోకూడదు. ఏ వ్యక్తి అలసిపోతాడో, సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాను, ప్రతిరోజు ఉదయం సంధ్యలు ప్రార్థన చేస్తున్నాను, దశమ భాగం నమ్మకంగా నెల ఇస్తున్నాను, నా వంతు పరిచర్య నమ్మకంగా ఇతరులను పట్టించుకోకుండా చేస్తున్నాను, అయినా నా పరిస్థితులు ఏవి నాకు అనుకూలంగా లేవు, నా పరిస్థితులు ఏవి మెరుగుపట్టలేదు, ఆర్థికంగా చితికిపోయాను, కుటుంబంలో సమాధానం అనట్లేదు, పిల్లల పరిస్థితులు అన్నీ గందరగోళంగా చిందరవందరగా మారిపోతున్నాయి, ఆర్థిక వనరులు మెరుగుపరచబట్టలేదు, ఏది ప్రారంభించినా విఫలమైపోతుంది, ఏది మొదలుపెట్టినా అపజయాలు, అవమానాలు, నష్టాలు, కష్టాలు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎందుకు నా జీవితం ఇలా మారిపోతుందని ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలసిపోకూడదు. అలసిపోయారో బలహీనులు అవుతారు. బలహీనులు అయ్యారో మీ దగ్గర మీకు ఆలోచన కర్తలుగా ఉండి మీకు సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా మిమ్మల్ని బెదిరించడం ప్రారంభిస్తారు. మీతో ఉన్న వాళ్ళను చెదరగొట్టడం ప్రారంభిస్తారు. రాజ్యాన్ని మరొక వైపుకి మళ్లించే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబ వ్యవస్థ స్వర్గసీమగా ఉండాలి. మీ సంఘం ఆశీర్వాదకరంగా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి విస్తరించాలి అని మీరు కోరుకుంటే ఎన్నటికీ ఆఖరి శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని పిల్లలు బలహీనులు కాకూడదు. దేవుని స్తోత్ర. మీరు బలహీనులు అయ్యారంటే ఎందుకు పనికిరానటువంటి వాడు కూడా మిమ్మల్ని బెదిరిస్తాడు. సమాజంలో పెళ్ళాం చేత తన్నులు తినేవాడు కూడా మిమ్మల్ని బెదిరిస్తాడు. కాబట్టి ఎవరి బెదిరింపులకి రూపాన్ని చూసి, ఆయుధాలను చూసి, అధికారాలను చూసి, బలాన్ని చూసి మీరు భయపడకుండా, బెదిరిపోకుండా, మీ పట్ల దేవుని యొక్క చిత్తములో నుంచి మీరు తొలగిపోకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, 2022వ సంవత్సరంలో స్త్రీలైనా, పురుషులైనా, పెద్దలైనా, చిన్నలైనా, యవనస్తులైనా, పాత విశ్వాసులైనా, క్రొత్తోళ్ళైనా, సిస్టర్లైనా, బ్రదర్లైనా ఎవ్వరు కూడా బలహీనులు కావద్దు. దేవుని స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా మానసికమైనటువంటి బలహీనత కూడా మనుషుల్లో, దేవుని పిల్లల్లో ఉండకూడదు. మానసికంగా అంటే మెంటల్గా కొంతమంది బలహీనలైపోతూ ఉంటారు. చూడండి, ఒక సహోదరి 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. 18 సంవత్సరాల క్రితం ఆమెకు ఒక దెయ్యం పట్టింది. ఏం దెయ్యం అంటే బలహీనపరచు దెయ్యం. నోరుతో చెప్పండి ఒకసారి గట్టిగా దెయ్యాన్ని. ఆ దెయ్యం పేరు చెప్పండి, మిమ్మల్ని వదిలిపోయిద్ది. అందరు చెప్పండి గట్టిగా. ఆ దెయ్యం పేరేం పేరు? బలహీనపరిచే దెయ్యం. దాని టైటిలే అది. దానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? అది బలంగానే ఉంటుంది, కానీ అది ఎవరికి పట్టిద్దో వాళ్ళు బలహీనలు అవుతారు. అది దానిలో ఉన్న టాలెంట్, అది ఆ దెయ్యంలో ఉన్న టాలెంట్. అది ఒక స్త్రీకి పట్టింది. స్త్రీకి పట్టేసరికి ఆ స్త్రీ ఏమైపోయిందో తెలుసండి, చక్కగా నిలబడలేక వంగిపోయెను, ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను అని రాయబడింది. నడుము అంటే అర్థం ఏంటంటే మనస్సు అని అర్థం. నడుము అంటే అర్థం ఏంటండి? అందరు చెప్పాలి నోరు తెరిచి. పేతురు అంటాడు, మీ మనస్సు అను నడుము కట్టుకోండి అంటాడు. ఈమె నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకపోతుందంటే అర్థం ఏంటంటే ఈమె మనస్సు పూర్తిగా వంగిపోయింది. పైనున్న వాటిని చూడకుండా, తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తును చూడకుండా, పరలోక మహిమైశ్వర్యాన్ని చూడకుండా, పైనుంచి వచ్చే అరుణోదయ దర్శనం చూడకుండా, పైనుండి వచ్చే దైవ దీవెనలు చూడకుండా ఈమె మనసు అంతా ఏమైపోయిందంటే పూర్తిగా వంగిపోయి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం, భూ సంబంధమైన వాటి మీద దృష్టి నిలపటం,
భూ సంబంధమైన సంగతులను గురించి ఆలోచించడం జరుగుతుంది. దేవుడు అంటున్నాడు ఈ 2022లో బలహీనులు కావద్దు. ఎందుకు కావద్దు అంటున్నాడు తెలుసా అండి? మానసికంగా ఏస్కేల్తో ప్రభు మాట్లాడుతుంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే, అప్పుడట దేవుని ఆత్మ ఏస్కేలుకి వచ్చిందటండి. అతడు చక్కగా నిలబడ్డాడట. అప్పుడు దేవుడు ఏస్కేలుతో మాట్లాడుతుంటే ఏస్కేలు స్పష్టంగా దేవుని స్వరాన్ని వింటున్నాడట. దేవుని స్తోత్ర. 2022వ సంవత్సరంలో దేవుడు మీలో ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడాలని, ముఖాముఖిగా మాట్లాడాలని, దర్శనమిచ్చి మాట్లాడాలని, ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మీలో ఒక్కొక్కరితో మాట్లాడి తన చిత్తం, తన సంకల్పం, జరగబోయే సంగతులు మీకు స్పష్టంగా బయలుపరిచి ఓ చక్కని మార్గాల్లో నడిపించాలని కోరుకుంటున్నాడు. అయితే మీ నడుము వంగిపోయిందనుకో, మీ మనసు చంచల మనసులాగా, అస్థిరమైన మనసులాగా, స్థిరత్వం లేకుండా గాలికి అటు ఇటు ఊగిపోయే రెల్లులాగా ఉందనుకో, దేవుడు మీతో మాట్లాడలేడు. దేవుని ఆత్మ మీలోనికి రాదు. దేవుని చిత్తం మీరు తెలుసుకోలేరు. అయితే ఈ 2022లో ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడేటట్లుగా, ప్రతి ఒక్కరూ దైవ స్వరాన్ని వినేటట్లుగా, ప్రతి ఒక్కరూ దైవ చిత్తాన్ని గ్రహించేటట్లుగా దేవుడు చెప్తున్నాడు. బలహీనులు కాకుండా ధైర్యము వహించండి. దేవుని ఆత్మ మీ మీద ఉండబోతున్నాడు. దేవుని ఆత్మ మీలోనికి రాబోతున్నాడు. కనుక మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్తారా హల్లెలూయా? మూడవదిగా దేవుని పిల్లలు ఆత్మ సంబంధంగా కూడా బలహీనులు కాకూడదు. ఏ విధంగా కూడా? ఆత్మ సంబంధంగా బలహీనులు కాకూడదు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా బలహీనుడైపోతాడు. బలహీనుడైనటువంటి ఆ వ్యక్తిలో కనిపించే దుర్గుణాలు ఏమిటి అని అంటే బైబిల్ చెప్తుంది, అప్పట్లో మీకు బలం చాలలేదు, అందుకని నేను మీకు అన్నం పెట్టలేకపోయాను, బలమైన ఆహారాన్ని పెట్టలేకపోయాను, పరలోక సంబంధమైనటువంటి మర్మాలు మీకు బోధించలేకపోయాను. కాలాన్ని బట్టి చూస్తే మీలో చాలామంది బోధకులుగా ఉండవలసిన వాళ్ళు, స్వార్థికులుగా ఉండవలసిన వాళ్ళు, సత్యాన్ని ఉపదేశించే వ్యక్తులుగా ఉండవలసిన వాళ్ళు, ఎన్నో బైబిల్ కాలేజీల్లో విలువైనటువంటి ఉపదేశాలు బోధించవలసిన వారు, ఎంతోమంది బోధకులకు కూడా సలహాలు, హెచ్చరికలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు కాలాన్ని బట్టి చూస్తే. కానీ మీరింకా శరీర సంబంధమైన మనుషులే అని నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది. మీలో కలహము, మీలో అసూయ ఉండగా మీరు బలహీనులైన మనుషులు కాదా? శరీర సంబంధులైన మనుషులు కాదా? పసిపిల్లలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు కారా అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నా మందిరంలో ఉపదేశాన్ని నేర్చుకుంటున్నాం, మందిరానికి సపోర్టుగా ఉంటున్నాం, సేవకులకి సపోర్టుగా ఉంటున్నాం, సంఘాన్ని కాపాడుకుంటున్నాం, సంఘానికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తగా వినాలి. మీరు ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉంటున్నారా, బలహీనులుగా మారిపోతున్నారా? ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నారా, శరీర సంబంధుల్లాగా, ప్రకృతి సంబంధుల్లాగా, చీకటి సంబంధుల్లాగా ప్రవర్తిస్తున్నారా? మందిరానికి వచ్చి ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు, ఆత్మీయ జీవితంలో బలవంతులైనటువంటి దేవుని పిల్లల్లో కలహము, అసూయలు, కక్షలు, విరోధ భావాలు ఉండకూడదు. ఏ విశ్వాసి గుండెల్లో, ఏ సేవకుడి హృదయంలో కలహం ఉంటుందో, అసూయ ఉంటుందో, ద్వేషం ఉంటుందో, కక్ష ఉంటుందో, సాధింపు చర్యలు చేపడతాడో
ఆ వ్యక్తిని మీరు గుర్తుపట్టండి. ఆత్మీయ జీవితంలో అతడు బలహీనుడైపోయాడు. ఆ వ్యక్తి శరీర సంబంధి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఎన్నో సంవత్సరాలుగా మనం భక్తి మార్గంలో నడిపించబడుతూ శరీర సంబంధుల్లాగా, బలహీనుల్లాగా, పసిపిల్లలు చూడండి, వాళ్ళు తినేది అంత కానీ అంత పెడితే వాళ్ళు ఒప్పుకోరు. అంత పెడితే వాళ్ళు పళ్ళె నిండా పెట్టేదాకా ఏడుస్తారు. పళ్ళె నిండా పెట్టేదాకా వాళ్ళ ఏడుపు మాన్పించడానికి పాపం వాళ్ళమ్మ పళ్ళె నిండా పెట్టిద్ది. 2 ముద్దలు తింటారు, 4 ముద్దలు కింద పడేస్తారు. పళ్ళెం చుట్టూ సగం పళ్ళెంలోనే ఉంచేస్తారు. దాన్ని కెలికి పిసికి దాని రూపం చూస్తేనే మనకు వాంతి వచ్చేటట్టుగా చేసేసి వదిలిపెడతారు. ఇది ఎవరి బుద్ధి ఇది అని అంటే పసిపిల్లల బుద్ధి. ఎవరి బుద్ధి? కొంతమందికి అన్నం తినడం కూడా చేత కాదు. కొంతమంది అన్నం తిన్నారు, మూతంతా అన్నం అయింది. చేతులన్నీ రోతగా ఉంటాయి. మరి కొంతమంది లేకోళ్ళు ఉంటారు, పెరుగన్నం తిన్న తర్వాత ఏళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. అమ్మో అది చూసామంటే మనకు వాంతి వచ్చింది ముందు. అది కూడా చూస్తే వీళ్ళు ఎవరో అంటే మైండ్ మెచ్యూరిటీ అయిన వాళ్ళు కాదు, మానసికంగా ఎదిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇంకా మానసికంగా పరిపక్వత చెందల. చూడండి, దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా ఒకరికి పాటిచ్చినా, ఒకరికి సాక్ష్యం ఇచ్చినా, ఒకరితో సేవకుడు పిలిచి బాధ్యతగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నా కొంతమంది వారవలేరు, కొంతమంది అసూయపడి వాళ్ళు డైరెక్ట్గా మనకి కీడు చేయలేక అన్యజనులను ప్రేరేపించి మందిరం మీదకి, సేవకుల మీదకి ఉసుగొలుపుతూ ఉంటారు. వీళ్ళు అంటే శరీర సంబంధులు, ఆత్మీయ జీవితంలో బలహీనులైనటువంటి వ్యక్తులు. వీళ్ళ జీవితాల్లో ఏ ఆశీర్వాదం ఉండదు. వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా విఫలమే కానీ సక్సెస్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. నా మాటనండి, ఈ కొత్త సంవత్సరం ప్రభు ఎందుకో చెప్తున్నాడు, ఆత్మీయంగా మీలో ఎవరు బలహీనులు కావద్దు. మీలో ఎప్పటికైనా ఒకవేళ కలహం, అసూయ, కక్షలు విశ్వాసుల మీద కానీ, ఇంటి వాళ్ళ మీద కానీ, సహోదరుల మీద కానీ, సేవకుల మీద కానీ, తోటి విశ్వాసుల మీద కానీ ఒకవేళ మీ గుండెల్లో ద్వేషం ఉంటే, కలహం ఉంటే, అసూయ ఉంటే పూర్తిగా తీసేసుకోండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎయిడ్స్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే, క్యాన్సర్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే, హత్య చేయబడి చచ్చిన వాళ్ళకంటే, ఆత్మహత్య చేసుకుని చచ్చిన వాళ్ళకంటే, గుండెపోటు వచ్చి చచ్చిన వాళ్ళకంటే అసూయ చేత చచ్చిన వారు అనేకులు అని బైబిల్లో రాయబడింది. ఏబు గ్రంథంలో అసూయ అనేది ఎంతోమంది ప్రాణాలను అర్ధంతరంగా అకాలంలోనే పీల్చి పిప్పి చేసి నిర్జీవమైనటువంటి వ్యక్తులుగా మార్చేస్తుందట. మీకు తెలియట్లేదు దాని ప్రభావం, దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తెలియట్లా. అది చాలా ప్రమాదకరమైంది. దానికి మీరు చోటిచ్చారనుకో, మీ చూపులు మారిపోతాయి, మీ ప్రవర్తన మారిపోద్ది, మీ నడక మారిపోద్ది, మీ వ్యక్తిత్వం మారిపోద్ది. ఎప్పుడైతే సౌలుకి దావీదు మీద అసూయ వచ్చిందో అప్పటి నుంచి బైబిల్ చెప్తుంది, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ చూపు అండి? నోతే చెప్పాలి గట్టిగా. ఏ చూపు? అసలు మామూలు చూపు లేదంట. ప్రేమతో చూసే చూపు కానీ, కనికరంతో చూసే చూపు కానీ, జాలితో చూసే చూపు కానీ లేదు. జాలి, కనికరం, దయ, వాత్సల్యం, ప్రేమ ఇవన్నీ పోయి విషపు చూపు. ఈ విషం ఎవరిలో ఉంటుంది సాధారణంగా అంటే మనకు తెలిసింది ఏంటంటే నాగుపాముల్లో ఉంటుంది, తేళ్లల్లో, మండ్రగబ్బాల్లో ఉంటుంది. కానీ మనుషుల్లో ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారి గుండెల్లోకి విషం వచ్చి అది కళ్ళల్లో కనబడుతుందట. విషం కళ్ళల్లో కనబడుతుంది. కారణం ఏంటంటే సౌలు హృదయంలో అసూయకు, ద్వేషానికి, కలహానికి చోటిచ్చాడు. కనుక నా మాటనండి, ఈ అసూయ ద్వేషాలు పెట్టుకుని ఆత్మీయ జీవితంలో బలహీనలైపోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఒంటరిగా నిలిచిపోయి, అన్ని విషయాల్లో ఓడిపోయి, అపజయాలతో అవమానంగా మీరు జీవించకూడదు. మీరు అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి,
సుఖశాంతులతో ఉండాలి, సర్వ సంపదలతో వర్ధిల్లాలి, మీరున్న ప్రాంతాల్లో మీరు సాక్షులుగా తేజరెలాలి, మీ ద్వారా దేవుడు నా మహింపరచబడాలి. అందుకే దేవుడు అన్నాడు 2022 సంవత్సరంలో మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము, అందరు చెప్పుకోండి గట్టిగా, మీ కార్యము. ఓకే, ఈ పూట నేను మీతో అందించాలనుకున్న సందేశం ఏంటంటే ధైర్యం వహించుడి, బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నానంటే 2021 సంవత్సరం మే నెలలో నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు స్వరం నాకు వినబడింది, ఇదే వాగ్దానం. అప్పుడు నేను ఒక 3 వారాలు బలహీనులు కావద్దు అనే ఒక సందేశాన్ని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి అనే ఒక సందేశాన్ని మీకు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ పూట మీకు నేను ఈ వాగ్దానంలో నుంచి ధైర్యం వహించుడి, ధైర్యం తెచ్చుకొనిడి, ధైర్యం విడిచిపెట్టకుడి, దాని ద్వారా మీకు పొందే ప్రత్యేకమైన ప్రయోజనాలు, ప్రత్యేకమైన ఆశీర్వాదపు సమృద్ధి ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఈ మాటలన్నీ జాగ్రత్తగా వినండి, నూతన నిర్ణయాలు తీసుకోండి, తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ఆ దిశగా మీ జీవితాన్ని నడుపుకోండి. మీ దశ తిరగబోతుంది ఈ 2022 సంవత్సరంలో. దేవుని స్తోత్ర. దిశ మార్చుకొని చూడండి. 2022లో మీ దశ తిరుగునుగాక. అందరి విశ్వాసం ఉందో చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. హల్లెలూయా. దశ మారాలని మీ దిశ మార్చుకోకుండా ఉంటే దశ మారదు, దరిద్రం చుట్టుకుంటుంది. దశ మారదు కానీ దరిద్రం చుట్టుకుంటుంది. దరిద్రం పోయి మహర్దశ మీ మీదకి రావాలంటే మీ దిశ మారాలి. మీ దిశ, మనం ఎట్లా నడిస్తే మనం ఆశీర్వదించబడతామో, ఏ విషయాల్లో మనం ధైర్యం వహించాలో, ఆ ధైర్యశాలుల జీవితాలలో కలిగే ఘనమైన కార్యాలు ఏమై ఉన్నాయో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అందరూ బైబిల్ గ్రంథం తెరవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:10. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనస్సునకు తెచ్చుకొని, నోట్ చేసుకోండి, ధైర్యం వహించి పని జరిగింపుము. 20వ వాక్యం. మరియు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకో, భయపడకుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను విడువడు, ఏ మాత్రమును ఎడబాయక ఉండును గాక. అందరు చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, మనకు అవసరమైనటువంటి కోణంలో చెప్తాను ఈ వాక్యాన్ని. తలల పైకెత్తి చూడండి. దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగినటువంటి దావీదు తన ప్రియకుమారుడు, దేవుని చేత అమితముగా ప్రేమించబడినటువంటి సొలొమోను చూసి చెప్తున్నాడు. సొలొమోన్ దేవునికి ఒక పరిశుద్ధ స్థలమును కట్టుటకు, ఒక పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరం కట్టే బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి దేవుడు నిన్ను కోరుకున్న సంగతి, నీ నుండి ఆశిస్తున్న సంగతి, నీ భుజస్కంధాల మీద దేవుడు మోపిన బాధ్యత, నీ పట్ల దేవుడు నిర్దేశించిన ఆ సంకల్పం నువ్వు మనసులోకి తెచ్చుకో, హృదయంలో తలంచుకో, నీ చేతులను బలపరుచుకో, గుండె ధైర్యం తెచ్చుకో, భయపడబాకు, వెరవబాకు, జడియబాకు, పని పూనుకో. నీ దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నీవు మొదలుపెట్టిన పని ముగించేంత వరకు ఎంత మాత్రము నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్ర.
అందరు చెప్పండి గట్టిగా. నేను మీకు ఈ వాక్యంలో నుంచి ఒక క్రొత్త కోణంలో మీకు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనమందరమట యెహోవా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైన దేవుడు నిలిచి ఉంటాడు. అలాంటి ఒక పరిశుద్ధమైన మందిరం కట్టబడాలి అని దేవుడు మీలో నుండి కోరుకుంటున్నాడు, నీ నుండి ఆశిస్తున్నాడు. చూడాలి జాగ్రత్తగా. ఇలాంటి పెద్ద మందిరం దేవుడు కట్టమని కోరుకోలేదు. జాగ్రత్తగా వినాలి. ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం కట్టాలి, ఆ ఆలయం అందంగా ఉండాలి, ఆశ్చర్యంగా ఉండాలి, గొప్పదై ఉండాలి, ఆలయాన్ని బట్టి దేవుడి నామం ఘనపరచబడాలి అని దేవుడు కోరుకోలేదు. కానీ దేవుడు కోరుకున్న ఆలయం, దేవుడు కట్టమని సొలొమోనుకి అప్పగించిన బాధ్యత ఏంటంటే పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. అది నేను నీలో నుండి కోరుకుంటున్నాను. నీవు ఆ కార్యాన్ని మొదలు పెట్టాలంటే ధైర్యం వహించు, ధైర్యం వహించు, ధైర్యం వహించు. పని మొదలుపెట్టు. మొదలు పెడితే మొదలుపెట్టిన నాట నుంచి ముగించేంత వరకు ఎంత మాత్రము నేను విడిచిపెట్టకుండా ఆ పనంతా ముగించేంత పడేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎన్నడ విడవను, ఏ మాత్రము ఎడబాయను. దేవుని స్తోత్ర. ప్రియులారా, మీ నుండి 2022వ సంవత్సరంలో దేవుడు కోరుచున్నటువంటి కార్యం, దేవుడు కోరుచున్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏమిటి అని అంటే, మీ నిలువు దోపిడీ దేవుడు కోరుకోవట్లేదు, మీ ఆస్తిపాస్తులు దేవుడు కోరుకోవట్లేదు, మీ వెండి బంగారాలు దేవుడు కోరుకోవట్లేదు, మీ ఇల్లు వాకిళ్ళు దేవుడు కోరుకోవట్లేదు, మీ కలిగినటువంటి ఆస్తిపాస్తులు దేవుడు కోరుకోవట్లేదు. కానీ నీ నుండి, నా నుండి, మనందరిలో నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అని దేవుడు కోరుకున్నాడు. ఆ దేవుని కోరికను నువ్వు గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకుని ఆ పరిశుద్ధ స్థలాన్ని కట్టడం నువ్వు మొదలుపెట్టి చూడు. దేవుడు నేను ఎన్నడూ విడవకుండా ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితకాలం అంతా మీకు తోడుగా ఉండునుగాక. ఎందుకు మనం పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి దేవుడు కోరుకున్నాడో 2 మాటలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం నేను చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని మీరు అందరూ చూడండి జాగ్రత్తగా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తలపైకి చూడండి ఒకసారి అందరు తలపైకి చూడండి. దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, మోజెస్, నేను ఆకాశ మహాకాశములో పట్టజాలని మహోన్నతుడనైన నేను, మహాగణుడనైన నేను, నిత్య నివాసినై ఉన్న నేను వారిలో నివసించాలని కోరుకుంటున్నాను, వారితో నివసించాలని కోరుకుంటున్నాను. నేను నివాసం చెయ్యాలంటే నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి, ఒక ప్రతిష్ఠితమైన స్థలం కావాలి. ఎక్కడ పడితే అక్కడ నేను నివాసం చేయను. నేను నివసించాలంటే నా కోసం స్పెషల్గా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించాలి. ఆ స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మిస్తే నేను వారిలో నివసించదను. దేవుని స్తోత్ర. అందరు చెప్తారా గట్టిగా? చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఈ 2022వ సంవత్సరంలో దేవుడు మనలో నివసించి మనతో సంచరించి మనలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని సర్వశక్తి గల దేవుడు కోరుకొనుచూ ఉన్నాడు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనలో నివసించి మనలో సంచరించి మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుకోవాలని ఆయన సర్వశక్తి గల దేవుడు
మనకు తండ్రిగా ఉండి మనల్ని నడిపించాలని కోరుకున్నాడు. అయితే ఆయన మనలో, మనతో, మన మధ్యలో నివసించాలంటే మనం ఆయన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అందుకే సొలొమోనుతో దావీదు అన్నాడు, నాయనా, నా కుమారుడా, దేవుడు నేను కోరుకున్నాడురా. నేను భ్రష్టుడిని అయిపోయాను. నేను చూడకూడని దృశ్యాలు చూసి, చేయకూడని పనులు చేసి, విస్తారంగా రక్తాన్ని ఒలికించి, యుద్ధాలు చేసి, ఎంతోమంది ప్రాణాలు తీసి, వాళ్ళ యొక్క రక్తాపరాధం నా మీద ఉందరా. నేను పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని అన్నీ సమకూర్చాను, కానీ దేవుడు నన్ను అంగీకరించలేదురా కొడక. నిన్ను కోరుకున్నాడురా, నా మాటిని, నువ్వు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించరా అని అంటే ధైర్యం తెచ్చుకున్నాడట, ధైర్యాన్ని వహించాడట. పరిశుద్ధ స్థలానికి పునాదులు వేసి ఆ యొక్క మందిరాన్ని ఘనంగా, ఆశ్చర్యకరంగా, అందంగా, గొప్ప మందిరంగా, ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందేటట్లుగా సుందరమైన మందిరాన్ని నిర్మించాడు సొలొమోను. దేవుని స్తోత్ర, గట్టి చెప్పండి హల్లెలూయా. మందిరములో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఒక అనుభవం చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. 93వ కీర్తనలోకి వెళ్ళండి ఒకసారి. 93వ కీర్తన 5వ శరణం. నీ శాసనములు ఎన్నటికినూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి, తరతరాలకు, యుగాయుగాలకు, ఆకాశము భూమి గతించిపోయేంత వరకు నీ మందిరముగా, నీ నివాస స్థలంగా నిర్మించబడుతున్న ఏ మందిరానికైనా ఎన్నటెన్నటికి, తరతరాలలో పరిశుద్ధతయే అనుకూలం, పరిశుద్ధతయే అనుకూలం, పరిశుద్ధతయే అనుకూలం. దేవునికి స్తోత్ర. మందిరంలో ఎన్నటెన్నటికి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. మందిరంలోకి కొంతమంది చెప్పులు వేసుకురావాలంటే భయపడతారు, బూట్లు వేసుకురావాలంటే భయపడతారు, చాలా భయంగా వస్తారు. ఎందుకు? దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆలయం, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అనే సంగతి గుర్తుపట్టి, మరి నీవే ఆ పరిశుద్ధమైన ఆలయంగా ఉంటే, నీవే దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన మందిరంగా ఉంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడే నీలో నివాసం చేస్తుంటే ఇంకా ఎంత బాగుంటుంది, ఎంత కన్నుల పండగగా ఉంటుంది. నా మాటనండి, 2022లో దేవుడు కోరుకున్నాడు, శాశ్వతంగా మీరు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా కట్టబడాలి. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ప్రతిరోజు చేసే ప్రార్థన, నా గుండెల నిండా ఉన్న ఆశ ఏంటంటే, నేను ఎక్కడుంటే అక్కడ సంఘంలో ఉన్న బిడ్డలంతా పరిశుద్ధత వైపు పరుగులు తీయాలి, పరిశుద్ధత మీద కట్టబడాలి, పరిశుద్ధతలో స్థిరపరచబడాలి, ఆత్మకు శరీరానికి కలిగిన సమస్త కల్మషం తొలగించుకుని పరిశుద్ధత నుండి సంపూర్ణ పరిశుద్ధులుగా సాగిపోవాలి. దేవుని రాకడ ఎప్పుడొచ్చినా, ఏ గడియలో వచ్చినా ఒక్కరు కూడా విడవబడకుండా అందరూ మార్పు నొంది మహిమా దేహం ధరించుకొని రివ్వున ఎగిరిపోయి యేసునొద్దకు చేరుకోవాలి. అదే నా ఆశ, అదే నా ధ్యాస. ఈ 2022వ సంవత్సరంలో ప్రభు మీతో చెప్తున్నాడు, సంగమా మీరు పరిశుద్ధులుగా ఉండాలి, యెహోవాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. దానికోసం మీకు అందరికీ అవసరం ఏంటో తెలుసా? ధైర్యం వహించండి, ధైర్యం వహించండి, ధైర్యం వహించండి. ఎక్కడ జడియవద్దు, భయపడవద్దు, వెరవవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను శాశ్వతంగా పరిశుద్ధపరిచి, పరిశుద్ధతలో స్థిరపరిచి, ఎన్నటెన్నటికి పరిశుద్ధంగా జీవించే కృప అందరికీ అనుగ్రహించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధత మనలో లోపిస్తే ఏం జరుగుతుంది? ఒక్క మాట చదువుకుందాం, చూడండి ప్రియులారా. 23:14 ద్వితీయోపదేశకాండం. నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీ చేతికి
అప్పగించుటకును నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడిచిపోకుండా నిమిత్తం నీ పాలెమంతా, నీ సంఘమంతా, నీ కుటుంబమంతా, నీ సమాజమంతా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులు గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరంలో నా దేవుడు చెప్తున్న మాట వినండి. మిమ్మల్ని విడిపించబోతున్నాడు శ్రమల్లో నుంచి, బంధకాల్లో నుంచి, భయాల్లో నుంచి, శత్రువుని యొక్క ఉర్లలో నుంచి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, అనారోగ్య సమస్యల్లో నుంచి మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెంటాడి బలహీనపరుస్తున్న భయంకరమైన అక్రమ క్రియల్లో నుంచి ఎంతోమందిని దేవుడు విడిపించబోతున్నాడు. శత్రువులను పూర్తిగా మీకు అప్పగించబోతున్నాడు. అన్ని విషయాల్లో మీరు నెమ్మదిగా ప్రశాంతంగా జీవించేటట్లుగా దేవుడు మీకు తోడుగా ఉండి మీలో నివసించి, మీతో నివసించి మిమ్మలను పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో ప్రశాంతంగా నడిపించాలని కోరుకున్నాడు. అయితే మీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపోకుండా మీలోనే నివసించాలి, మీతోనే నివసించాలి, మీ కార్యాలన్నీ సఫలపరచాలి అని కోరుకుంటే మీ పాలెం, మీ హృదయం, మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ నోటి మాటలు, మీ నడవడిక అంతా కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా కనబడాలి. దేవుని స్తోత్ర. అందరు చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఒంటరిగా ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి, మనలను ఎరగని ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు కూడా మనం పరిశుద్ధంగానే ఉండాలి, మన బంధువుల మధ్యలోనికి వెళ్ళినా మనం పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధతకు భిన్నంగా మాట్లాడటం కానీ, చూడటం కానీ, ప్రవర్తించడం కానీ చేయకుండా ఎల్లవేళలా అన్ని విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు విని నీ మనసులో ధైర్యం వహించి పని పూనుకుంటావో మీ పనులన్నీ కూడా సఫలమగునుగాక. నేను మీతో చెప్తున్నా చూడండి, ఈ సంవత్సరంలో దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పనులన్నిట్లో మీరు ఒక క్రొత్త ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అయినా, ఏ చదువుల రంగం వైపు ఆసక్తి చూపి ఆ యొక్క కాలేజీలో జాయిన్ అయినా సరే, మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆ పనిలో జయం పొందేంత వరకు, ఆ పనిలో అత్యున్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా నిలబడేంత వరకు ఎన్నడూ నీ చెయ్యి విడవడు. ఏ మాత్రం ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. దేవుని స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మీ పనులన్నీ సఫలపరచాలి, మీకు సమాధానం అనుగ్రహించాలి, మిమ్మల్ని విడిపించాలి, మిమ్మల్ని విడిచిపోకుండా శాశ్వత కాలం మీతో కూడా ఉండాలి. అంటే మీలో దేవుని దృష్టికి అసహ్యమైంది ఏది, అపవిత్రమైంది ఏది కనబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడండి పరిశుద్ధ స్థలంగా ఉండటానికి. ఆ సంగతి మనసులో పెట్టుకుని మీరు ధైర్యం వహిస్తే మీకు కలిగే మొదటి ప్రయోజనం, మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని ముగించేంత వరకు దేవుడు ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు. ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. వాగ్దాన సందేశంలో ప్రతి మాట, దేవా నన్ను ఎన్నడూ విడిచిపెట్టనన్నావు, నా చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టనన్నావు, కనికరం కలిగిన దేవా నా చెయ్యి పట్టుకోండి, నన్ను నాశనం చెయ్యవు, నువ్వు నన్ను చెయ్యి విడిచిపెట్టవు, అంతం వరకు ఆఖరి శ్వాస వరకు నన్ను నడిపిస్తావు, నాతో చెప్పింది నెరవేరేంత వరకు నన్ను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడివి, నాలో ఉండే దేవుడివి, నాతో ఉండే దేవుడివి, శాశ్వతంగా నన్ను పరిశుద్ధపరిచి మీ చిత్తం నెరవేర్చే దేవుడు అని ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకుంటారో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టకుండా వాళ్ళ పనులన్నీ సఫలపరుస్తాడు. దేవుని స్తోత్ర. రెండవ మాట చదువుకుందాం చూడండి. 31వ కీర్తన 24వ శరణం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా
మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. రెండవ మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా కొరకు కనిపెట్టుకొను వారలారా, మీరు మీ మనస్సులలో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి. నిండు కుండలాగా జడీకుండా, వణకకుండా, బెనకకుండా, బెదరకుండా స్థిరులుగా నిలబడి చూడండి. మనసులో ధైర్యం వహించండి. మీరు ఎవరి కోసం కనిపెడుతున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే, జీవము కలిగిన దేవుని కొరకు మీరు కనిపెడుతున్నారు. ఆ దేవుని సన్నిధిలో దేవుడు చేయు కార్యాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దేవుడు మీ కార్యాలన్నీ సఫలపరచాలి, మీ కార్యాలన్నిటిలో మీకు తోడుగా ఉండాలి అని మీరు కోరుకుంటే, మీరు మనస్సులో హృదయంలో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. మీ కార్యాలన్నీ సఫలమగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాసి ఉంటుందండి, తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు ఏ దేవునిని ఏ కాలమున ఎవడును చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారం విని ఉండలేదు, అట్టి దేవుణ్ణి తెలుసుకొనలేదు. 3 మాటలు. ఆ దేవుణ్ణి చూడలేదు, ఆ దేవుని గురించిన సమాచారం వినలేదు, ఆ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేదు. ఏ దేవుని గురించి, ఏ దేవుని కోసమైతే కనిపెడుతున్నారో ఆ కనిపెట్టే వారి పక్షంగా అన్ని కార్యాలు సఫలపరిచే దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఆయన చెయ్యలేని కార్యం, ఆయన చేతగాని కార్యం ఏది లేదు. ఆయన సమస్తం సాధ్యపరిచే దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు, జరుగుననుకొనని భీకర కార్యాలు జరిగించగలిగిన దేవుడు, కొండలను సైతం మైనంలాగా కరగదీయగలిగినటువంటి కరుణా సంపన్నుడైన బలవంతుడైన దేవుడు. ఆయన తన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వాళ్ళందరి పక్షంగా కార్యాలన్నీ సఫలము చెయ్యునుగాక. అందరు చెప్పండి గట్టిగా. ఈ సంగతి మీరు మనసులోకి తెచ్చుకుని మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి, ధైర్యము వహించాలి. మనం కనిపెట్టే దేవుడు, ప్రార్థన చేసి మనం కనిపెడుతున్నామే, దేవుని కార్యం నా జీవితంలో జరగాలి, నా పిల్లల జీవితాల్లో జరగాలి, నా కుటుంబంలో జరగాలి. ఈ సంవత్సరం అన్నా నేను చేయుచున్న రొయ్యల వ్యాపారం, చెరువు దీవించబడాలి, మంచి కౌంట్ రావాలి, మంచి రాబడి రావాలి. ఇప్పటికి 2-3 సార్లు నష్టాలు ఎదురైనాయి, 2-3 సార్లు అంతంత మాత్రాన పైసలు వచ్చినాయి. ఊహించినంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో రాబడిని నేను చూడలేకపోయాను, అవసరాలు తీర్చబడలేదు, ఆర్థికంగా దిగజారిపోయాను. ఈసారైనా దైవ కార్యం చూడాలని ఆ దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకుని సహనంతో మీరు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటా ఉండండి. ఈ 2022 సంవత్సరంలో మీరు దేని కొరకు కనిపెడుతున్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో, దేని కొరకు దేవుని యొద్ద నుండి ఆశిస్తున్నారో ఆ కార్యాలన్నీ జరగాలంటే కనిపెడుతున్నటువంటి మీరేం చేయాలంటే ధైర్యము వహించి నిబ్బరంగా ఉండాలి. దేవుని స్తోత్ర. మీకు 2 అనుభవాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకా గ్రంథం 7వ అధ్యాయాన్ని రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను మీకు వివరంగా చక్కని మాట చెప్తాను. అందులో నుంచి తలపైకి చూడండి, అక్కడ రాయబడిన మాట, దేశములో భక్తుడు ఒక్కడైనా కనబడలేదు, ప్రతి వాడు కిరాతకుడై తన పొరుగువాని కొంప ముంచుతున్నాడు, ప్రతి వాడు తన పొరుగువానికి వలలు ఒగ్గి ఉన్నాడు. వీళ్ళు మంచోళ్ళు కదా అనుకుంటే మంచోళ్ళేమో ముళ్ళ చెట్లలాగా కనబడుతున్నారట. వీళ్ళు యథార్థవంతులు అనుకుంటే వాళ్ళు ముండ్ల కమ్మల కంటే కూడా ముండ్లుగా కనబడి గుచ్చుకొని బాధించి రక్తాన్ని ఒలికించి గాయపరిచి మరింత వేదన కలుగు చేస్తున్నారట. కోడలు అత్త మీదకి లేస్తుందట, కుమారుడు తండ్రి మీద తిరగబడుతున్నాడట, కుమార్తె తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నట్ట, తల్లిని పట్టించుకోకుండా, తల్లికి పట్టెడు అన్నం పెట్టకుండా, తల్లి మాట ఆలకించకుండా, తల్లి మీద
విరోధంగా మాట్లాడటం. నువ్వు బాగుంటే మా బతుకులెట్ అయ్యాయి కాదు కదా, మాకెందుకు ఈ దుస్థితి, మీరు చేసిన క్రియల ఫలమే కదా మా బ్రతుకెట్ట తగలబడింది అని తల్లిని నిర్లక్ష్యం చేసి మాట్లాడటం. కుమారుడేమో తండ్రి మీద తిరుగుబాటు చేసి విరోధంగా ప్రవర్తించడం, కోడలేమో అత్తని ఇష్టం వచ్చినట్లుగా దూషించి వేధించడం. ఎవరి ఇంటిలో వారు ఆ ఇంటి వారికి విరోధులుగా మారిపోతున్నారట. ఎవరో విరోధులు కాదు, ఇంట్లో విరోధులంతా, శత్రువులంతా కూతురు రూపంలో, కొడుకు రూపంలో, తమ్ముడు రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో తిరుగుతూ ఉన్నారంట. ఎవరి ఇంటి వాళ్ళే వారికి విరోధులుగా మార్చబడ్డారట. మంచివాళ్ళు ముండ్ల చెట్టుల్లాగా, యథార్థవంతులు ముండ్ల చెట్ల కంటే ముళ్ళుగా కనబడుతున్నారు. అందరు కిరాతకులుగా, వంచకులుగా, వలలు పన్నినటువంటి వారిగా ప్రవర్తిస్తున్నారట. బైబిల్లో భక్తుడు అంటాడు, అలాంటి పరిస్థితుల్లో స్నేహితుని యందు నమ్మిక ఉంచుదాం అనుకుంటే స్నేహితుడు నమ్మక ద్రోహం చేస్తున్నాడట. సరే, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ముఖ్యమైన స్నేహితుడు ఒకడున్నాడు, మనకి ఎంతో సహకారంగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మనకు ఒక మంచి ఆలోచన చెప్తాడని ముఖ్య స్నేహితుని దగ్గరికి వెళ్తే వాడు ఇంకా కపటమైన ఆలోచన చేసి అదో పాతాళానికి అణగదొక్కేస్తున్నాడట. సరే, స్నేహితులు నమ్మలేకపోయాం, ముఖ్య స్నేహితులు నమ్మలేకపోయాం, కట్టుకున్న పెళ్ళాం కదా, పెళ్ళంతోనే చెబుదాం అనుకుని కౌగిట్లో పండుకున్న పెళ్ళానికి కొన్ని సీక్రెట్లు, రహస్యాలు చెప్తే ఇదేమో వీడి శత్రువులందరికీ ఈ రహస్యాలన్నీ బట్టబయలు చేసేసి వీడిని అప్పగించేసిందట. ఏం చెయ్యాలో ఎవరిని చూసినా నమ్మకం కుదరట్లా, ఎవరిని చూసినా నమ్మకం కుదరట్లా. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, ఎవరి మీద నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో భక్తుడు అన్నాడు, అయినా నేను యెహోవా కొరకు కనిపెడతాను, నా రక్షణకర్త అయిన దేవుని కోసం నేను ఎదురు చూస్తాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించునుగాక. అందరూ సంతోషంగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటి చెప్పమంటారా? మీరు మంచోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ముళ్ళ కంచెలాగా ఉండొచ్చు, యథార్థవంతులు ఇల్లు అనుకున్న వాళ్ళు కూడా ముళ్ళుగా మారి కంపలాగా నిన్ను చుట్టుకుని నిన్ను చీల్చి నీ రక్తాన్ని ఒలికించవచ్చు. వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు మంచి చేస్తారు, వీళ్ళు మేలే చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా నీకు కీడు చేయొచ్చు. నీ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు కూడా నీకు విరోధంగా ప్రవర్తించి నిన్ను నిర్లక్ష్యం చేసి నిన్ను పట్టించుకోకుండా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టవచ్చు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎక్కడికి పోయినా అందరూ నీకు ఎదురుగా నిలబడుతూ ఒంటరి వాడిగా, దిక్కులేని వాడిగా, నిస్సహాయ స్థితిలో నిలబడిన పరిస్థితుల మధ్యలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం వహించి నిబ్బరమైనటువంటి మనసు కలిగి దేవుని కొరకు కనిపెట్టి చూడండి, దేవుని సందులో ప్రార్థన చేసి చూడండి. ఈ 2022వ సంవత్సరంలో మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచి, మీ ప్రార్థనలన్నీ ఆలకించి, మీ ప్రార్థనలన్నిటికీ ప్రత్యుత్తరం దయచెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, దేవుని కొరకు కనిపెట్టి వాళ్ళ జీవితాలు కలిగేది ఏంటంటే అదే అధ్యాయంలో ఉంటుంది, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నీ దేవుడు ఎక్కడా అని నా మీద నింద మోపినటువంటి అపవాది, ఆ శత్రువు బురదలో త్రొక్కబట్టడం నా కళ్ళతో నేను చూస్తాను, నా నీతిని నేను చూస్తాను, నా గోడల మరలా కట్టించబడతాయి, నా సరిహద్దులు విశాలపరచబడతాయి అన్నాడు భక్తుడు. ప్రియులారా, ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, మీ శత్రువు మీ మీద అతిశయపడి, మీ శత్రువు విచ్చలవిడిగా మీ మీద తన యొక్క శక్తిని, బలాన్ని జులిపిస్తూ ఉన్నాడేమో, మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ఏ శత్రువైన సాతానా, నేను కింద పడ్డా, నా దేవుడు నా పక్షంగా ఉంటాడు, నా దేవుడు నా కోసం పని చేయబోతున్నాడు, నేను పడిన స్థితిలో ఉండను, పైకి లేవబోతున్నాను. దేవుని స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 2022వ సంవత్సరంలో పడిపోయి ఆత్మీయ జీవితంలో చెదిరిపోయి, చెడిపోయి, పడిపోయి, పాడైపోయి, నా జీవితం కట్టబడిద్దా, నా కుటుంబం కట్టబడిద్దా,
నా వ్యాపారం కట్టబడిద్దా, నేను కృపలో స్థిరపరచబడతానా లేదా ఆందోళన మధ్యలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారేమో. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టినటువంటి పరమాత్ముడు మిమ్మల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. పడిన స్థితిలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని ఉద్ధరించి ఉన్నత స్థానంలో నిలవబెట్టునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ రాసిన మరొక మాట, అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. మీరు ఎక్కడ చీకట్లో ఉన్నా, ఎక్కడ బందీ గృహంలో ఉన్నా, ఏ బలహీనతకు బానిసలుగా మారిపోయినా సరే, నీ దేవుడు నీ ఉన్న చోటికి దిగి వస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ ఉన్న పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి నీ చీకటి బ్రతుకును వెలుగుమయంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అందరం చెప్దామని గట్టిగా హల్లెలూయా. సంధ్యారాగము వినిపించినావు, నా హృదయ వీణను సవరించినావు, నా చీకటి బ్రతుకును వెలిగించినావు, నా నోట మృదువైన మాటలు పలికించినావు. శాశ్వతమైనది నీతో నాకు అనుబంధము, లేనిది నాపై నీకున్న అనురాగము. యేసయ్యా స్మరణయే నా శ్వాస నిశ్వాస, యేసయ్యా స్మరణయే నా శ్వాస నిశ్వాసల. అందరు చప్పుడు కొడదాం. గ్లోరీ హల్లెలూయా. పరాగాలు నీవు విన్నావు, వేకువ చుక్కవై దర్శించినావు, నా విలాపరాగాలు నీవు విన్నావు, చుక్కవై దర్శించినావు, అపవాది ఊరుల నుండి విడిపించినావు, శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు, అపవాది ఊరుల నుండి శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు. శాశ్వతమైనది నీతో నాకున్న మరువలేనిది, నాపై నీకున్న అనురాగము. యేసయ్యా అందరు గట్టిగా, నా శ్వాస నిశ్వాస, యేసయ్యా నీ నామ స్మరణ, నా శ్వాస నిశ్వాసల ఇది. యేసయ్యా నీ నామ, అందరు గట్టిగా, నా శ్వాస, మరొకసారి, యేసయ్యా నీ నామ, యేసయ్యా నీ నామ, నా శ్వాస నిశ్వాసల ఇది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
శ్వాస యేసయ్యా స్మరణయే నా శ్వాస సంధ్యారాగము వినిపించినావు సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు నా చీకటి బ్రతుకును వెలిగించినావు నా నోట మృదువై ఆటలు పలికించినావు వెలిగించినావు నా నోట మృదువైన మాటలు శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము లేనిది నాపై నీకున్న అనురాగము యేసయ్యా నీ నామ నా శ్వాస సయ్యా నా శ్వాస నిశ్వాసల హల్లెలూయా. మొదట చెప్పాను, యెహోవాకు పరిశుద్ధ స్థలంగా కట్టబడటానికి దేవుడు మనందరినీ కోరుకున్నాడు. ఆ సంగతిని మనం మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి మన పనులను మొదలు పెడితే ఆ పనులు ముగించేంత వరకు, ఆ పనుల్లో ఆశీర్వాదం మనం అనుభవించేంత వరకు, ఆ పనులన్నీ సఫలమయ్యేంత వరకు దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటాడు. రెండవది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా మీ మనసులో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. దేవుని స్తోత్ర. పడిపోయిన స్థితిలోంచి పైకెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడిన మరొక మాట ఏంటంటే, నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరని తెలుసుకుంటారు. మీరు దేవుని కొరకు కనిపెట్టారనుకోండి, ధైర్యం వహించి నిబ్బరం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఎవరినైనా సరే దేవుడు ఎట్టి పరిస్థితుల అవమానానికి అప్పగించడు, అపజయాలకి అప్పగించడు, అనారోగ్యాలకు అప్పగించడు, శత్రువులకు అప్పగించడు. ఏదో ఒక సమయంలో కనిపెట్టుకునే వారి జీవితాల్లో భూమిలో విత్తబడినటువంటి విత్తనం భూమిని చీల్చుకుంటా పైకి ఎలాగైతే మొలకొస్తుందో అలాగూ దేవుని కొరకు కనిపెట్టుకునే వారి జీవితాల్లో ఘనత, వైభవం, ఆశీర్వాదపు సమృద్ధి, ఆరోగ్యం అలాగున తగిన సమయంలో కళ్ళారా కనబడునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా. కాబట్టి దేవుని కోసం సహనంతో కనిపెట్టండి, విసుగక కనిపెట్టండి, ఓర్పుతో కనిపెట్టండి. పరిస్థితులు చుట్టూ ఎంత ప్రతికూలంగా ఉన్నా నీ పక్షమున ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో, ఒంటరవలసిన పరిస్థితుల్లో కూడా నువ్వు రాజీ పడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే చాలు. ధైర్యం వహించి మీ కార్యాలన్నీ సఫలమవుతాయి. మరో చక్కని మాట కూడా చదువుకుందాం. చూడండి 3వ మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. నేను చెప్తాను చూడండి పిల్లరా. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును గాక. అందరు సంతోషం చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్తాను జాగ్రత్తగానండి. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు కాబట్టి మీరు ధైర్యము వహించండి, మేలు చేయుటకు మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉండునుగాక. ఖచ్చితంగా 2022వ సంవత్సరం
దేవుడు మీకు మేలు చేయటానికి నా దేవుడైన యెహోవా మీతో కూడా ఉండునుగాక. విశ్వాసం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. గర్భఫల విషయంలో, భూఫల విషయంలో, నేల పంట విషయంలో, గొర్రె మేకల విషయంలో, వ్యాపారం విషయంలో సమృద్ధిగా మేలు కలుగునట్లు వర్ధిల్ల చెయ్యునుగాక. సర్వ విషయములందు మీకు మేలు కలుగునుగాక. దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. సమస్త మేలులు సమకూడి జరుగునుగాక. అందరు గట్టిగా శ్వాసంతో ఆమేన్. మీ దేవుడైన యెహోవా మీతో ఉండి సమస్త మేలులతో మిమ్మల్ని తృప్తిపరచాలంటే మీరు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు కనుక మీరు ధైర్యం వహించాలి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి మీకు మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్ర. ఇక్కడ జాగ్రత్తగానండి, లేవీయుల గురించి ఒకంత వివరణ మీకు చెప్తాను. అందరు తలపైకెచ్చండి. ప్రత్యక్షపు గుడారములో పాత నిబంధనలో పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి కొన్ని తరగతులు ఉన్నాయి. ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీయులు, ఇట్లా 3 తరగతుల ప్రజలు ఉండేవాళ్ళు. పరిశుద్ధ ఆలయంలో, ప్రత్యక్షపు గుడారములో ప్రభు యొక్క పనిని సమర్థవంతంగా జరిగించడానికి 3 తరగతుల ప్రజలను దేవుడు నియమించాడు, ఏర్పాటు చేశాడు. ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీలు 3 గుంపులు ఉండేవాళ్ళు. ప్రత్యక్షపు గుడారంలో కూడా 3 భాగాలు ఉండేవి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. లేవీలు ఆవరణములో పరిచర్య చేసేవాళ్ళు. యాజకులు పరిశుద్ధ స్థలము వరకు వెళ్ళి ధూపవేదిక దగ్గర, సముఖపు రొట్టెల బల్ల దగ్గర, దీప వృక్షము దగ్గర దీపాలు వెలిగించేదానికి, ధూపం వేసేదానికి, రొట్టెలను మార్చేదానికి, బల్లను సిద్ధపరిచేదానికి యాజకులు వెళ్ళేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రోక్షణ పాత్రను చేతబట్టుకుని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, లేవీయులు పరిచారకులుగా ఉన్నారు. లేవీయుల యొక్క ధర్మం ఏంటి? లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ విధానం ఏమై ఉంది అని అంటే బైబిల్ చెప్తుంది, లేవీయులను దేవుడు పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఏర్పరచుకున్నాడు. మీకు పరిచర్య చేసే వాళ్ళంతా లేవీలై ఉన్నారు అనే సంగతి ఎవరైతే తెలుసుకుంటారో, ఆ సంగతి ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళట ధైర్యం తెచ్చుకుంటారు, ధైర్యాన్ని వహిస్తారు, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్య సాహసాలతో నడిపించబడతారట. వారికి, వారి కుటుంబాలకి దేవుడు మేలు చేయటం ప్రారంభిస్తాడట. దేవుని స్తోత్ర. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే అందరికి అర్థమయ్యేటట్లుగా దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి సేవకులు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడినవాళ్ళు. సేవకులు చాలామంది చాలా రకాలుగా సేవ చేస్తున్నారు. కుటుంబాలతో సేవ చేసేవాళ్ళు కొంతమంది, జీవితాన్ని ప్రతిష్ఠించుకుని సమర్పించుకొని వివాహాలు చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసుకుని బలిపీఠం మీద పూర్తిగా కాల్చబడాలి, ఈ దేహం దేవుని సొత్తు, దేవునికే అర్పితం, దేవార్పితం అని పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుని సేవ చేసేవాళ్ళు కొంతమంది. శాలరీ నిమిత్తం జీతం తీసుకుని సేవ చేసేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. సమాజంలో ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. కమర్షియల్ సేవ ఒకటి జరుగుతుంది, స్పిరిచువల్ సేవ మరొకటి జరుగుతుంది. వ్యాపార పరంగా సేవ కొంతమంది చేస్తున్నారు. క్యాలెండర్లు అమ్ముకుని, కచ్చిపులు అమ్ముకుని, నూనె బాటిల్ అమ్ముకుని డబ్బు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది. హాస్టళ్ళు పెట్టుకుని, చారిటబుల్ ట్రస్టులు పెట్టుకుని, కొన్ని ప్రోగ్రాములు ఏర్పాటు చేసుకుని డబ్బులు దండుకుని సంపాదించుకునే వాళ్ళు కొంతమంది. దేవుడు సువార్త
సంఘములో దిద్దుబాటు, సిద్ధపాటు, రాకడను గురించినటువంటి సందేశం, రాకడను గురించిన వర్తమానాలతో సంఘాన్ని ఒక ప్రత్యేకమైన మార్గాల్లో నడిపిస్తూ జీవితాలను కాపాడుకుని ఆత్మానుసారంగా సేవ చేసేవాళ్ళు మరికొంతమంది. సేవకుల్లో రకాలు ఉన్నారు. పాలన్నీ తెల్లగా ఉంటాయి, జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. అవి కంట్లో పడినాయి అనుకోండి, పొరపాటున కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. బంగారం అంతా మెరుస్తూ ఉంటుంది. రోల్డ్ గోల్డ్ బంగారం కంటే ఇంకా ఎక్కువ మెరిసిద్ది. ఇంకా ఎక్కువగా మెరిసేదంతా బంగారం కాదు, తెల్లగా ఉన్నాయన్నీ పాలు కాదు. ఓసన్న మందిరని బోర్డు పెట్టుకున్న వాళ్ళంతా ఓసన్న సేవకులు కాదు, ఓసన్న సేవకులు కాదు. ఎవరు మరి ఓసన్న సేవకులు అనంటే ఉపదేశానుసారంగా ప్రవర్తించేవాడే, ఉపదేశానుసారంగా జీవించేవాడే. దైవజనులు యేసన్న గారు ఏ ఉన్నతమైన ఆశయాలతో, ఏ ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ సంస్థని స్థాపించాడో, ఎలాంటి మార్గాల్లో సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చాడో అదే మార్గాల్లో నడిపిస్తూ ధనాపేక్షకు చోటివ్వకుండా, శరీర కార్యాలకు చోటివ్వకుండా, పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా, కొంతమందిని ఘనపరిచి కొంతమందిని అవమానపరచకుండా, ధనవంతులు ఒక రకంగా, దరిద్రులు ఒక రకంగా, కొంచెం దౌర్జన్యం చేసే వాళ్ళ దగ్గర బెదిరి భయపడి నటించి వీళ్ళు ఏం పట్టించుకోరలే పాపం వచ్చి పోతా ఉంటారు అనుకునే వాళ్ళ దగ్గర ఏమో ఇష్టలుడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఇది మాకు యేసన్న గారు నేర్పించలేదు. నేను సేవకు వచ్చినప్పుడు మీలో కొంతమంది పుట్టి ఉండరు. 23 సంవత్సరాలు అయింది నేను సేవకు వచ్చి. కొంతమంది అసలు మీలో రక్షించబడి ఉండరు. రక్షించబడిన హోసన్న సహవాసంలో ఉండకపోవచ్చు. నాకంటే ఎక్కువ తెలిసినట్టు మీరు బిల్డప్ ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హోసన్న మినిస్ట్రీలో నేను రక్షించబడ్డా. యేసన్న గారి దగ్గర నేను బాప్తిస్వం తీసుకున్నా. యేసన్న గారి దగ్గరే నేను బైబిల్ ట్రైనింగ్ చేశా. యేసన్న మినిస్ట్రీలోనే నేను ప్రభు సేవలో వెళ్ళిన చోటల్లా సెంటర్ పాస్టర్గా ఎన్నో సంఘాలు నడిపించాను. ఎక్కడ రిమార్క్ లేదు, ఎక్కడ తిరుగుబాట్లు లేవు, ఎక్కడ గొడవలు లేవు. ఒక ఆర్డీఓ గూడూరులో మందిరానికి వచ్చేవాడు. ఒక ఆర్డీఓ డివిజనల్ ఆఫీసర్ ఒక అతను వచ్చేవాడు. మన సంఘ పెద్దలు విశ్వాసులు అన్న ఆర్డీఓ గారు వచ్చారంటే కూర్చుంటాడు. ఎరా బాబు అక్కి వింటాడంటే వాళ్ళు పాపం అడావిడికి వెళ్ళి జీబు రాగానే వెళ్ళి అయ్యగారికి వందనాలు చెప్పి లోపల తీసుకొచ్చి కుర్చీ వేస్తే ఆయన వాళ్ళని చూసి పక్క నవ్వి ఆ కుర్చీ పక్కన పెట్టి కింద కూర్చుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ఆయనతో పాటు వచ్చిన డ్రైవరు, ఆయనతో పాటు వచ్చే కింద పిఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అడావిడిగా ఆయన పక్కన కూర్చుని ఆరాధన చూసుకుని తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. చూడండి పిల్లరా, ఎంత ఎదిగినా సరే, ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినా సరే మనం ఒదిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, సేవకుని విలువను గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవీలు మీకు పరిచారకులుగా ఉంది, జీతభత్యాలు తీసుకునే వాళ్ళు కాదు. డబ్బు కోసం, పొట్ట కూటి కోసం సేవ చేసే సేవకులు కాదు. బంధువుల్ని పోషించడానికి, బంధువుల అవసరాలు తీర్చడానికి, బంధువుల పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చేయటానికి, బంధువులకి వాహనాలు కొనిచ్చడానికి, బంధువులకి ఇల్లు వాకిళ్ళు కట్టించడానికి, దేవుని పిల్లలిచ్చే కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి దేవుని సేవ నమ్మకంగా చేయకుండా అపనమ్మకంగా చేసే వంచకులు కాదు లేవీలంటే. ప్రతి పైసాకి దేవుడికి లెక్కప్పు చెప్పాలని మనసాక్షిని కాపాడుకుని దైవ భయంతో దేవుని హత్తుకుని నమ్మకంగా సేవ చేసేవాడే నిజమైన లేవీడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి. ఎఫ్రాయిము మన్యంలో గుండా ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని వస్తున్నాడు. ఆ ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన పేరు మీకా. అతను చూసి, హలో బాబు, ఏ ఊరు మంది అన్నాడు. మాదండి బెత్లెహేం అండి. తమరి పేరు? నా పేరు లేవి అండి. నా పేరు లేవి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదండి.
తెలియపోవటం ఏంటి? అవునండి, తెలియదు. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను. నన్ను ఎవరు చేర్చుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండి యాజక ధర్మం జరిగించి వాక్యాన్ని బోధించి వాళ్ళకి దేవుని ఆలోచనలను తెలియపరిచి అన్ని విషయాల్లో వారి బాధ్యతలు భరించడానికి సిద్ధపడి బయలుదేరానండి అన్నాడు. అప్పుడు ఆ తండ్రి గారు అన్నాడు, అబ్బాయ్, నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి మాకు యాజకుడుగా ఉంటావా, యాజక ధర్మం చేస్తావా మా ఇంటి వారికి అన్నాడు. అలాగేనండి బాబు అన్నాడు. ఆ కుర్రోడిని ఆ పెద్ద మనిషి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. యాజక వస్త్రాలు వేసుకుని యాజక ధర్మం చేస్తున్నాడు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఈ లేవీడట మీకా అనే పెద్ద మనిషి ఇంటికి వచ్చి తన కుమారుల్లో ఒకని వలె ఉంటూ యాజకత్వాన్ని చేస్తా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లోకి ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీడు వచ్చాడు అన్న సంగతి తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు, అతని పరిచయస్తులు, అతని స్నేహితులు, అన్యజనులు ఎంతోమంది మీకా దగ్గరికి వచ్చి మీకాను అడుగుతున్నారు ఈ విధంగా, మీకా, ఎవర్రా కొత్త అబ్బాయి కనబడుతున్నాడు మీ ఇంట్లో? అబ్బాయిది ఏ ఊరు? అబ్బాయిది ఏ కులం? అబ్బాయిది ఏ జాతి? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? వాడి చరిత్ర తెలుసా నీకు? అసలు ఏంట్రా వాడిని ముక్కు మొహం తెలియనోడిని, మన క్యాస్ట్ కానోడిని, మన ప్రాంతం కానోడిని మీ ఇంట్లో పెట్టుకుంటావా? మన కులస్తులో ఎంతమంది లేరురా వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడి ఆరాధన చేసేవాళ్ళు? పిచ్చోళ్ళలాగా ఉన్నా, పిచ్చోళ్ళలాగా అని అంటే అతడు వాళ్ళని చూసి నవ్వి అన్న మాట ఏంటంటే, ఇదిగో ఈ కుర్రోడు మా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి మాకు తండ్రిగా యాజకుడిగా ఉండటం మొదలుపెట్టిన కాడి నుంచి యెహోవా మాకు మేలు చెయ్య మొదలుపెట్టి ఉన్నాడు. గట్టి చప్పలు కూడా దేవుడు మహిమపడతాం. గట్టిగా చెప్పాలి, గట్టి కొట్టాలి. ఒక యాజకుడు లేవీడై ఉంటే, అందరు జాగ్రత్తగా వినండి, ఒక యాజకుడు లేవీడై ఉంటే, ఆ లేవీడు ఏ ఇంట్లో ఉంటే అడుగు పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదం. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘం ఆశీర్వదించబడాలి, ఆ సంఘం మేలులతో తృప్తిపరచబడాలి, ఆ సంఘం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలి, ఆ సంఘానికి వచ్చే రోగులు స్వస్థపరచబడాలి, సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం కలగాలి, ధైర్యం చెడిన వారు ధైర్యపరచబడాలి, బలహీనులు బలపరచబడాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి, వ్యసనాలకు బానిసలైన వారు వ్యసనాల్లో నుంచి విడుదల పొందాలి. ఇది ఒక సమర్పణ కలిగిన సేవకుడు ద్వారా జరిగే ప్రక్రియ. దేవుని స్తోత్ర. లేవీడు ఎలా ఉండాలి సంఘంలో విశ్వాసుల కంటే? గుర్తుపెట్టుకోండి, యాజకుడుగా ఉండాలి, తండ్రిగా ఉండాలి. రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒక లేవీడు పరిచర్య చేస్తున్నటువంటి సంఘంలో విశ్వాసులందరికీ ఎలా ఉండాలి అని అంటే, ఎలాంటి దృష్టితో చూడాలి, ఒక సేవకుడి మీద మీరు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి అని అంటే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మనకు నియమించబడినటువంటి సేవకుడు మన యాజకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. యాజకుడు చేసే పనులు చెప్తాను చూడండి. ఉదయం సాయంత్రం ధూపం వేయాలి, దీపాలు వెలిగించాలి, బలులు అర్పించాలి. ఈ మూడు చేస్తూ జనులను దీవించాలి. సన్నిధికి వచ్చిన జనులను దీవించాలి. శటగోపురం పెట్టి దీవించాలి, అంటే చేతులు నెత్తి మీద చేతులు పెట్టి దీవించాలి. ఈ కార్యాలు చేసేవాడిని ఏమంటారంటే యాజకుడు అంటారు. సేమ్ టైం ఎవరు సేవకుడు అంటే స్పిరిచువల్ ఫాదర్. ఆత్మ సంబంధంగా మీకు సేవకుని ఎలా చూడాలి మీరంటే ఒక తండ్రిలాగా చూడాలి. వయసులో నీ వయసు ఉండొచ్చు, నీ కుమారుడి వయసు ఉండొచ్చు, నీ మనవడి వయసు ఉండొచ్చు, లేకపోతే నీకంటే పెద్దోడై ఉండొచ్చు, నీకంటే చాలా చిన్నోడై ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, వాక్యాన్ని అంత లోతుగా వివరించే సామర్థ్యం కూడా లేకపోయి ఉండవచ్చు. కానీ అతను సమర్పించుకొని దేవుని పరిచర్య కొరకు బలిపీఠం మీద తన జీవితాన్ని త్యాగం చేశాడు కాబట్టి
అతని మీద నీ మనసులో ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఇతడు నాకు తండ్రి తండ్రి తండ్రి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి. తండ్రి దగ్గర కుమారులు కుమార్తెలు ఎలా ప్రవర్తిస్తారు? తండ్రి మాటకు లోబడతారు. తండ్రి మాటకు లోబడలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని శిక్షిస్తారట. ఎబ్రీ పత్రిక రాసి ఉంటుంది. పిల్లలు లోబడాలని తల్లిదండ్రులు వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళ మేలు కోరి శిక్షిస్తారు, గద్దిస్తారు, క్రమపరుస్తారు అని రాస్తుంది. శరీర సంబంధమైన తల్లిదండ్రులే తమ పిల్లలు బాగుపడాలని, క్రమశిక్షణలో జీవించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంతో క్రమశిక్షణతో పిల్లలు పెంచుతుంటే వాళ్ళకు లోబడుతున్నారు కదా. మరి ఆత్మ సంబంధంగా దేవుడు నిర్ణయించిన సేవకుడిని తండ్రిలాగా భావించి అతని నడిపింపుకు, అతని మాటలకు, అతని ఉపదేశానికి ఎందుకు మీరు లోబట్టలేదు? ఎందుకు విధేయత చూపట్లేదు? ఎందుకు ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించట్లేదు? ఒక సేవకుడు అనేవాడు ఎవరంటే తండ్రి, అంతేగాని బావ కాదు, బావమర్ది కాదు, లేకపోతే దూరపు బంధువు కాదు. సేవకుడి దగ్గర విశ్వాసులు వచ్చి అన్నా మనం మీరు సేవకుడు, నేను విశ్వాసం అన్నట్టు కాకుండా మనం కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయితే బాగుంటుందన్న. ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఫ్రెండ్లీగా మూవ్ అయితే బాగా ప్రేమిస్తారన్నా, బాగా ఆదరిస్తారన్నా, మిమ్మల్ని బాగా చూసుకుంటారన్నా, మీకు కావాల్సినవి తీసుకొస్తారన్నా. మీరు సపరేట్గా ఉంటున్నారన్నా, ప్రత్యేకంగా ఉంటున్నారు. వీళ్ళు మీ దగ్గరికి సంతోషంగా రాలేకపోతున్నారు, మీకు సహకరించలేకపోతున్నారు, మీకు సపోర్ట్గా, మీకు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి చూడన్నా, అసలు మా ఏరియా వాళ్ళ ప్రేమ ఎంత ఉంటుందో నువ్వే చూస్తావు అంటారు. పొర్రపాటున ఒక సేవకుడు విశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. సేవకులు వేరు, విశ్వాసులు వేరు. సేవకుల హద్దుల్లో సేవకులు ఉండాలి, విశ్వాసుల హద్దుల్లో విశ్వాసులు ఉండాలి. హద్దు మీరితే అపాయం అంచులోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి స్థితిని, ఎవరి పిలుపును, ఎవరి ఏర్పాటును వాళ్ళు కాపాడుకుని ఎవరి హద్దుల్లో వాళ్ళు ప్రవర్తిస్తే గౌరవం, ఘనత, మర్యాద, దేవుని ఆశీర్వాదం మన మీద నిల్చుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. మీకు ఎంత బైబుల్ తెలిసినా, మీకు పెద్ద పెద్ద సేవకులతో మీకు పరిచయాలున్నా, పెద్ద సేవకులే మీరు వెళ్తే గజగజ వణికి కుర్చీలేసి దండాలు పెట్టి మీకు భోజనాలు పెట్టించినా, గుర్తుపెట్టుకోండి, మీరు ఉపదేశములో ఉండాలి. యాజకుడుగా, తండ్రిగా సేవకుడిని గౌరవించే మనసు లేకుండా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏ నాటికైనా కీడే కానీ మేలు మాత్రం పొరపాటున రాదు. బైబిల్ అంటుంది, లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యం వహించండి, ధైర్యం తెచ్చుకోండి. మీ సేవకుల గురించి మీరు ఘనంగా చెప్పండి. మీ సేవకులు దౌర్భాగ్యమైన పనులు చేసేవాళ్ళు కాదు, దొంగలు కాదు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, చీటీ పాటలు కట్టేవాళ్ళు కాదు, పగలంతా బిజినెస్ చేసి రాత్రికైతే మళ్ళీ సంచి తగిలించుకుని ఇంటింటి తిరిగి ప్రార్థన చేసి డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు కాదు. మీరిచ్చే డబ్బు అంతా తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుని బంధువులను ఉద్ధరించేవాళ్ళు కాదు. మా తల్లిదండ్రులు బతికినంత కాలం ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న వచ్చినా నేను ఛార్జీ కూడా డబ్బులు ఇవ్వను. దానికి దేవుడే సాక్షి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని డబ్బు అది దేవునికి చెందింది. దేవునికి చెందిన వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించాలి. హృదయం కఠినపరుచుకుని దేవుని సొమ్ము మీద కన్నుబడి మనసుబడి ఒక్క రూపాయి దేవుని సొమ్ము అనుభవించాలని ప్రయత్నం చేసిన భయంకరమైనటువంటి శాపం వెంటాడుతుంది వాళ్ళని. అందుకని దేవుని పిల్లారా, దేవునికి చెందినటువంటి సేవకులు, దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి సేవకులు, దేవుని కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి సేవకులు మీకు పరిచారకులుగా ఉండి, మీ మీద బాధ్యత కలిగి ఉండి, మీకోసం ఆర్నిశలు ప్రార్థన చేస్తూ, మీ మీద ఎంతో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడి 2022వ సంవత్సరంలో హోసన్నా మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులకి ఉపదేశానుసారంగా జీవించి బిడ్డలకి అన్ని విషయాల్లో మేలు చెయ్యునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కనుక
సేవకులకు విషయంలో మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక లేవీయుడు, యాజకుడు, సేమ్ టైం తండ్రి. చెప్పండి గట్టిగా, సేమ్ టైం ఎవరు? అందరు చెప్పండి గట్టిగా, సేమ్ టైం ఎవరు? తండ్రి. తండ్రికి ఇవ్వవలసిన ఘనత, తండ్రికి ఇవ్వాల్సిన ఆధిక్యత, తండ్రికి ఇవ్వాల్సినటువంటి అవకాశం తండ్రికి మీరు ఇవ్వాలి తప్పకుండా. యాజకుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత, యాజకుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద యాజకుడికి ఇస్తే మీకు అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది. మీకోసం యాజకుడు బలిగా, అర్పణగా రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తారు మీ సమస్యల కోసం. నేను నమ్ముతున్నానండి. నాకు ఎవరు ప్రార్థన విన్నపం చెప్పినా, మీ పేర్లు గుర్తుండకపోయినా మీ రూపాలు మాత్రం నా మనసులో ఉంటాయి. తప్పకుండా మీ సమస్య కోసం నేను గుర్తొచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. రాత్రి ఒక్కొక్కసారి నాకు నిద్ర పట్టదు. అప్పుడు లేచి మోకరించి ఒక్కడిని కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉంటా. అప్పుడు ఎవరెవరైతే గుర్తొస్తారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటా, ఎన్ని గంటలైనా సరే. కాబట్టి మీకోసం ప్రార్థించే సేవకులు, మీ మేలు కోరే సేవకులు, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడే సేవకులు మీకున్నారు. మీ సొమ్మును బట్టి మిమ్మల్ని ప్రేమించే సేవకుడిని కాదు నేను. ఇతరుల సంగతి నాకు అనవసరం. మీ సొమ్మును బట్టి మిమ్మల్ని ప్రేమించేవాడిని కాదు. మీరు బాగుండాలి, మీరు స్థిరపడాలి, మీరు పరిశుద్ధతలో స్థిరపడాలి, దేవునికి యోగ్యంగా జీవించాలి అనే కోరిక మాత్రమే కలిగినటువంటి సేవకుడిని నేను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ సొమ్మును నేను కోరుకోవట్లేదు, కానీ మిమ్మల్నే కోరుకుంటున్నా నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరే దేవుని సొత్తు అయితే, మీరే మాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటే, మీరు సంపాదించిన దాంట్లో దశమభాగం తీసుకొచ్చి లేవీలకి ఎవరికి ఇస్తారు మీరు? అందుకని బైబిల్ చెప్తుంది, లేవీలు మీకు యాజకులుగా, పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించండి, మీకు యెహోవా మేలు చెయ్యునుగాక. అందరు చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సముఖములోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సముఖంలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని. పట్టాలు గడిగా. వారమై వర్ధిల్లెదము మన దేవుని. నాటబడిన వారమై నీతిమంతులమై మౌవవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు. గట్టిగా. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయమే 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 జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే.
జయమే 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 జయమే. హల్లెలూయా. లేవీయుడు యాజకుడు తండ్రిగా ఉన్నాడు గనక దేవుడు నాకు మేలు చేశాడని మీక చెప్తున్నాడు. కనుక సేవకులు మీ ఇంట్లో పనిచేసే పాలేరులు కాదు, మీ ఇంట్లో పనిచేసే పాలేరులు కాదు, ఊడిగం చేసేవాళ్ళు కాదు, నిన్ను చూసి గజగజ వణికిపోయేవాళ్ళు కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సేవకులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం, మర్యాద, గుర్తింపు వాళ్ళకి ఇవ్వాలి. కొత్త సంవత్సరంలో కొంచెం కఠినమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించిన సౌహృదయంతో అంగీకరించండి. లేవీలను యాజకులుగా తండ్రిగా భావించండి. వారి నోట నుండి వచ్చే హెచ్చరికలను మీరు స్వీకరించి మిమ్మల్ని దిద్దుకొని నవజీవన మార్గాల్లో సాగిపోండి. దేవుడు నిశ్చయంగా మీకు మేలు చెయ్యునుగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యం. నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. అందరు చప్పట్లు కొడి దేవుడు మహిమపరుద్దాం. చప్పట్లు కొడాలి గట్టిగా, అందరు చప్పట్లు కొడాలి. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు చెప్తున్నాడు 2022వ సంవత్సరంలో హోసన్నా మందిర్ భీమవరం విశ్వాసులకు లైవ్లో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలకు దేవుడు చెప్తున్న మాట, నా ఆజ్ఞలను నా న్యాయ విధులను మీరు అనుసరించి ధైర్యము వహించి జీవించిన ఎడల నేను మీ రాజ్యాలను, మీ ఉద్యోగాలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ చేతి పనులను, మీ వ్యాపారాలను, మీకు కలిగిన సమస్తాన్ని స్థిరపరిచి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్ర. నా మాటనండి, ఆజ్ఞల మార్గంలో నడవండి. న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి, నిర్మలమైనవి. ఈ నిర్మలమైనటువంటి ఆజ్ఞల మార్గంలో న్యాయ విధులను అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆజ్ఞల మార్గములో ఆశతో జీవించండి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించండి. తప్పకుండా దేవుడు ఈ 2022 సంవత్సరంలో మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. నాతో ప్రభు చెప్పిన మాట, నీవు నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరిస్తే నీ రాజ్యాన్ని, నీకు అప్పగించిన సంఘాన్ని నేను స్థిరపరుస్తాను. సంఘం స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరిస్తుంది, క్షేమాభివృద్ధి చెందుతుంది అని దేవుడు చెప్పాడు. మీరు కూడా మీ కుటుంబాలు స్థిరపడాలి, మీరు భక్తిలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, దేవుని నీతిలో స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, ఆధ్యాత్మిక విషయాల్లో స్థిరపరచబడాలని మీరు కోరుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించి మీరు ధైర్యం వహించి ఈ యొక్క ఆజ్ఞల మార్గంలో నడిచి చూడండి. ఖచ్చితంగా దేవుడు ఈ 2022 సంవత్సరంలో ఊగిసలాడుతున్న కుటుంబాలని, స్థిరత్వం లేని కుటుంబాలను, కదిలిపోయేటట్టు ఉన్నటువంటి కుటుంబాలు ఈ 2022 సంవత్సరంలో తప్పకుండా స్థిరపడతాయి, కదల్చబడకుండా కట్టబడతాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. మీ కళ్ళతోనే మీరు చూడబోతున్నారు ఆశీర్వాదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు మనతో, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ ఆధ్యాత్మిక జీవితం, మీ రాజ్యం, మీ సంఘం అన్నీ స్థిరపరచబడి క్షేమంగా ఉంటాయి. ఏమాత్రం భయపడద్దు, వెరవద్దు, ధైర్యం తెచ్చుకోండి. మీ కార్యాలన్నీ సఫలమగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలయ్యా. ధనపూర్ణుడా, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన మహిమగల దేవ, మీరు మాట్లాడిన శ్రేష్టమైన దివ్య వాక్కుల కొరకై వందనాలు స్వామి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగునని అభయమిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మాట మార్చని దేవుడివి, మాట ఇచ్చి నెరవేర్చి మహిమగల దేవుడు, మీకు వందనాలు స్వామి. ఎన్నో పర్యాయాలు మా వ్యక్తిగత జీవితంలో శారీరకంగా అలసట చెంది మేము బలహీనులమైపోయాము.
ఎన్నోసార్లు మానసికంగా బలహీనమై వంగి కృంగిపోయాము. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాం. మీ ఆత్మతో నింపబడలేకపోయాము. మీ స్వరానికి చెవియొగ్గలేకపోయాము. తండ్రి మీకు వందనాలు. ఎన్నో పర్యాయాలు మా హృదయంలో, మా మనసులో కలహాలు, అసూయలు పెట్టుకుని బలహీనులమై శరీర సంబంధులైన మనుషుల వలె ప్రవర్తించాం. క్షమించండి. ఇక మీదట మేము శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీనులం కాకుండా ధైర్యము వహించే కృప నాకు మాకందరికీ దయచేయి మహాప్రభో. మాకు అందరికీ దయచేయి మహాప్రభో. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. యెహోవాకు పరిశుద్ధ స్థలం కట్టుటకు నన్ను, మమ్ములను మీరు కోరుకున్నారయ్యా. ఆ సంగతిని మేము మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని ప్రారంభించేటట్లుగా సహాయం దయచేయండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని చెప్పారు. నేను వారి పాలెమును విడిచిపోకుండా వారి పాలెమంతా పరిశుద్ధంగా ఉండాలని చెప్పారు. ఎంతోమంది బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, శ్రమల్లో ఉన్న వారిని విడిపించండి, రోగాలతో బాధపడుతున్న వారిని విడిపించండి, సాతాను శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించండి, చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించండి, రాత్రిపూట నిద్రపట్టని సమస్యతో బాధపడుతున్న వారిని విడిపించండి. శత్రు భయంతో నెమ్మది లేకుండా జీవిస్తున్న వారికి నెమ్మదిని, మనశ్శాంతిని మీరు దయచేయమని కోరుకుంటున్నాను. పాలెములో, కుటుంబాల్లో, గుండెల్లో మీరు నివసించి సంచరించి గొప్ప మేలుతో తృప్తిపరచమని కోరుకుంటూ ఉన్నాను. ప్రభువా మీకు వందనాలు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడని చెప్పారు. ఎంతమంది మీ కొరకు కనిపెడుతున్నారో వారు ఎన్నటికీ అవమానానికి అప్పగించబడకూడదు. వారి కార్యాలన్నీ సఫలమైపోవాలి. జరుగుననుకుని భీకరమైన కార్యాలు జరగాలి. అన్యజనులు కలవరపడాలి. గొప్ప కార్యాలు మీరు ప్రారంభించండి. పడిపోయిన వారిని ఉద్ధరించండి. అంధకారంలో కూర్చున్న వారిని వెలుగులో తోడుకుని రమ్మని కోరుకుంటున్నాను. ప్రతి ప్రార్థన సఫలమయ్యేటట్లుగా సహాయం దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం, సంతోషం లేని వారికి సంతోషం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం, అవిధేయులైన పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి పిల్లలు విధేయులగినట్లుగా కృప దయచేయమని కోరుకుంటున్నాను. ప్రభువా మీకు స్తోత్రం. పిల్లలు సహనంతో మీ సన్నిధిలో కనిపెట్టేటట్లుగా సహాయం దయచేయండి. ధైర్యం వహించి కనిపెట్టేటట్లుగా, నిబ్బరం కలిగి జీవించేటట్లు కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. తండ్రి, లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించండి. మీకు మేలు చేయుటకు యెహోవా మీకు తోడుగా ఉన్నాడని చెప్పారు. సేవకుని యొక్క ప్రత్యేకతను, సేవకుని యొక్కకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, ఘనతని, ఆధిక్యతను సేవకునికి ఇచ్చి, సేవకుడు ఒక యాజకుడని, సేవకుడు ఒక తండ్రి అని భావించి అన్ని విషయాలు సేవకులను పోషించి, పరామర్శించి, వారి అవసరాల్లో తోడ్పాటుగా ఉండేటట్లుగా ఒక్కొక్కరికి కనువిప్పును, చైతన్యాన్ని కలిగించండి. ఇప్పటికే సేవలో మంచి మనసుతో సేవకులకు సహకరిస్తున్న విశ్వాసుల కుటుంబాలన్నిటికీ సమృద్ధిగా మేలు కలుగునట్లు దీవించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నేటి దినమున జరుగుచున్నట్లుగా, చేయుచున్నట్లుగానే మేము నా తండ్రి నీ ఆజ్ఞల చొప్పున, మీ న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ ధైర్యం కలిగి జీవించినప్పుడు మా రాజ్యం, మా కుటుంబాలు, మా సంఘాలు, మా జీవితాలు స్థిరపరచబడతాయని చెప్పారు. ఈ 2022 సంవత్సరంలో మా విశ్వాసుల కుటుంబాలన్నీ స్థిరపరచబడాలి. మా విశ్వాసుల వ్యాపారాలన్నీ స్థిరపరచబడాలి. మా విశ్వాసుల ఉద్యోగాలన్నీ స్థిరపరచబడాలి. మా విశ్వాసుల చేతి పనులన్నీ స్థిరపరచబడాలి. మా విశ్వాసులు చేయుచున్నదంతా ఆశీర్వదించబడి నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, సంపూర్ణ సౌఖ్యం కలిగి, నెమ్మది కలిగి, నిండు ఆయుష్యముతో జీవించినట్లుగా ఆశీర్వదించమని కోరుకున్నా. సంఘాన్ని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.